తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల ఆస్తుల విషయంలో సమావేశం కావడం హర్షం దగ్గ విషయమన్నారు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించి ప్రాజెక్టులను ప్రారంభించాలని కోరారు. ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఢిల్లీలో అతిథి గృహం సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సమావేశం జరగటము, సమావేశంలో కొన్ని పరిష్కరించే మార్గంలో వెళ్తున్నారని వార్త వచ్చింది. ఆ సబ్జెక్టు మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ నాయకులు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు మాకన్నా సౌభాగ్యంగా ఉన్నారు. తప్పుడు ప్రచారంతో తెలంగాణ అభివృద్ధి అయినా తెలంగాణ విభజన చేశారు. ఇప్పుడైనా మాకు న్యాయం చేసే దిశలో పోవాలి. తెలంగాణ మంత్రులు, ఇప్పుడు ఉండే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే టీఆర్ఎస్లో ఉండే లీడర్లు కానీ, కాంగ్రెస్లో ఉండే లీడర్లు కానీ, సమైకాంధ్రలో తెలుగు ప్రజలందరికీ నాయకత్వం వహించిన వాళ్ళు. మీకు పరిస్థితులు తెలుసు. మీరు అవగాహన చేసుకొని, ఢిల్లీలో మాకు గెస్ట్ హౌస్ లేదు, మా ఎంపీలు ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టాలన్నా ఆ బిల్డింగ్ పరిస్థితి కూలిపోయే పరిస్థితిలో ఉన్నా మాకు ఆ స్థలాన్ని కేటాయించలేదు, ఇవ్వవలసిన స్థలాన్ని. అలాగే పవర్ బిల్లులు ఇవ్వాలి. కొన్ని ప్రాపర్టీస్ జాయింట్లో ఉన్నాయి తెలంగాణలో, దాన్ని పరిష్కరించాలి. సో ఇవంతా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే నాయకత్వం, రాష్ట్రంలో సమైకాంధ్రలో ఉండే నాయకత్వము చాలామంది ఉన్నారు కాబట్టి, మీ పరిస్థితులు తెలుసు కాబట్టి, ఫ్యూచర్లో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఫైట్ చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఈ కార్యక్రమం తలపెట్టండి అని మీకు మనసావాచ కోరుతున్నాం. రాష్ట్రము బ్యాంక్రప్ట్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అయ్యే ప్రాజెక్టులే ముందుకు పోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే, మా ప్రాజెక్టులలో ముందుకు తీసుకుపోండి. కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చే అవకాశాలు ఉంటే తీసుకొని వచ్చేదానికి బీజేపీ నాయకత్వం, రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధాలతో బీజేపీ నాయకత్వంతో పల్నాడు జిల్లా